దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే దేశానికి భద్రత ఉండదని, కార్మికులకు హక్కులు కోల్పోతారని, అందుకోసమే కార్మిక హక్కుల భద్రత కోసం ఐక్యంగా ఉద్యమించాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం 139వ మేడే జన్మదినం సందర్భంగా తిరుపతి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో జెండాలను ఎగురవేసి ఘనంగా మేడే ఉత్సవాలను, సంబరాలను కోలాహలంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మేడే మొత్తం తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా మేడే కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా మేడే అంటేనే కార్మికుల దినోత్సవం. ఈ కార్మికుల యొక్క సంక్షేమం కోసం, కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాటం చేసినటువంటి దినంగా ఈరోజు భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 10 గంటల విధానం కోసం, 8 గంటల పని విధానం కోసం ఆ రోజు కార్మికులు పలిగొన్నారు. ఈరోజు కూడా ఆ కార్మికుల కోసం, ఆ 8 గంటల పని విధానం కోసం ఒక పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా రేపు రాబోయే కాలంలో ఒక పెద్ద ఎత్తున పోరాటానికి నంది పలకపోతా ఉన్నాం. మే 20వ తేదీన సమ్మె, లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పినని సమ్మెను ఇప్పటికే భారతదేశం అంతా కూడా అన్ని కార్మిక సంఘాలు కలిపి పిలుపునివ్వడం అనేది జరిగింది. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పినని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పినని, అదేవిధంగా మినిమం టైం స్కేల్ను వర్తింపజేయాలని చెప్పినని, ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి డిమాండ్లు ఏర్పాటు చేసి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20వ తేదీన ఒక పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా వీధుల్లోకి వచ్చి సమ్మె నిర్వహించబోతున్నాం. ప్రభుత్వం దిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. కార్మికులకు ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చినాయో ఆ హామీలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేబర్ కోడ్స్ను ప్రధానంగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవేమీ అమలు చేయకుండా చేస్తే మాత్రం రేపు రాబోయే కాలంలో కార్మిక వర్గం తీవ్రంగా ప్రతిఘటన చేస్తుంది. దానికి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినని ఈ సందర్భంగా CITU సందర్భంగా డిమాండ్ చేస్తాను. CITUగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.